నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెల్లాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య జరిగిన సాధారణ సమావేశం చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ తో కలిసి మొత్తం 9 మంది వార్డు సభ్యులు గల ఈ సమావేశాన్ని 5 వార్డు సభ్యులు వాకౌట్ చేయడంతో రసాభాసగా మారింది. ఇటీ విషయమై వార్డు మెంబర్లు ఓర్పు సతీష్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కొరకు మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే అధికారం ఉంది అని సర్పంచ్, ఉప సర్పంచ్ మమ్మల్ని అడ్డుకుంటున్నారని, అలాగే అభివృద్ధి నెపంతో నిధులను దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇటీ విషయమై మీడియా ప్రతినిధి సర్పంచ్ రామావత్ రాజును, ఉప సర్పంచ్ జల్లా అన్నపూర్ణను వివరణ కోరగా, గ్రామ అభివృద్ధికి మేము అహర్నిశలు కృషి చేస్తున్నామని, ఇది ప్రజలందరికీ తెలుసని, గత పెండింగ్ బకాయిలకు సంబంధించి వాటిని 15 ఫైనాన్స్ ద్వారా వచ్చిన వాటితో చెల్లింపులు చేయడం జరిగిందని, ఇది అందరి ఆమోదంతో చేయడం జరిగిందని తెలిపారు. వ్యక్తిగతంగా తమపై ఈ దుష్ప్రచారం చేస్తున్నారని, మంగళవారం నిర్వహించే గ్రామ కమిటీ సమావేశంలో ప్రజలందరికీ తెలియజేస్తామని, అందరి సమన్వయంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని మీడియాతో తెలిపారు. దీనితో రేపటి గ్రామ సమితిలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడదగ్గ ఒక ఇంత ఆసక్తికర అంశంగా మారింది. మాకు తిరుతురు మా బాబా, మేము మంచిగా మాట్లాడితే మేము ఏది మాట్లాడినా మాకు తిరుతురు. వీళ్ళే తాగి పంపుతురు, వీళ్ళు రెచ్చగొట్టి. నీకు తెలుసా నా ఎవరు నాకు తెలుసు కదా నీకు. ఎందుకంటే మాకు నువ్వు మంచోడు కదా నేను చెప్తున్నా. పాలన ఖరాబ్ చేస్తుంది అవునా కదా. ఇది అందరు కాదన్నప్పుడు మేము ఇక్కడ నిల్చున్నామే, ఈయన వెనక నిల్చున్నాం. మేము అందరు కాదన్నప్పుడు ఈరోజు బెల్లాల్ వార్డ్ నంబర్ కాంగ్రెస్ ప్యానెల్లో 7 మంది గెలిచినాం, ఉప సంపతో సహా. అయితే ఈ గ్రామంలో మేము మా ప్యానెల్ గురించి మేము గ్రామ ఉప సర్పంచ్ తోటి, సర్పంచ్ తోటి చెప్పుకొని, సెక్రటరీతో చెప్పుకొని, మేము మా ఊరిని డెవలప్ చేసుకోవాలి, మా ఊరిని మంచిగా చేసుకోవాలనుకుంటే కొంతమందికి తాగిపిచ్చి మా మీద గొడవలు చేపిస్తున్నారు. మా పాలన మంచిగా ఉంటుందని, మా గవర్నమెంట్ మాది, సీఎం మా వాళ్ళు, మేము కాంగ్రెస్ కార్యకర్త నుంచి కష్టపడి మేము ప్యానెల్లో వచ్చాం. ఏంది ఊరు బాగుపడి చేసుకోవాలని మాకు చెయ్యనిస్తలేరు. గత 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం ఏం లేదు. కనీసం మా ఊరు రూపురేఖలన్నా మార్చుకుందామని మేము ఒక ఆవేదనతో, మా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా వార్డ్ నెంబర్ అంటే ఏంది, చాయ్కి బిస్కెట్కి మీరు ఇంతే, మీరు సైన్లు పెట్టిపోర్రి, ఇవన్నీ చేస్తున్నారు. మేము ఎట్లా పాలన చేయాలా సార్ మీరు చెప్పండి. మాకు బాధాకరంగా ఉంది. అన్ని బడ్జెట్లన్నీ మన గవర్నమెంట్ ఇచ్చినాయి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినాయి. ఇప్పుడు మేము బడ్జెట్ నిర్ణయించుకోవద్దా? కొంతమందికి వ్యక్తులకు తాగిపిచ్చి మా మీద గొడవ చేస్తే మేమేమని సమాధానం చెప్పాలి మీరు చెప్పండి సార్. మాకు న్యాయం జరుగుతలేదు సార్. మేము ఎమ్మెల్యే దాకా పోతాం, సీఎం దాకా కూడా పోయి మా ఊరిని కాపాడుకుంటాం సార్. మేము 6 మంది ఏమో 7 మందితోటి ఇప్పుడు ఇన్ని ఉన్న వాళ్ళు మేము అయిపోయినాం. ఇప్పుడు ఉప సర్పంచ్ మేము ప్యానల్ పెట్టి మేము గెలిపిస్తే ఇప్పుడు పోయి బీఆర్ఎస్ ఉప సర్పంచ్ అయిపోయినట్టు మాకు జరుగుతుంది సార్ పాలన. ఒక చెక్ పవర్ ఉందని ఎందుకు మనకి? మేము కాదా? మేము లేనిది ఆమె ఎక్కడ ఉంది చెప్పండి సార్. పని జరగాలి కదా, రోడ్డు ఎట్లా అయిపోయాలి, ఊరు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, ఊర్లో సమస్యలు ఏంది అన్ని మాకు చెప్తున్నారు. మేము ఏదైనా ప్రశ్నించే వరకంటే ఒత్తులు మా మీద తెస్తున్నారు. ఏమని? వార్డ్ నెంబర్లే చేస్తున్నారు, వార్డ్ నెంబర్లే మొత్తం ఈ పని చేయొద్దంటారు, ఆ పని చేయొద్దని ప్రజలలో బ్యాడ్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి పోయి ఇట్లా చేస్తున్నారు. మేము పోయి అంటే కొలతలు ఇవ్వాలంట. ఏది ఉపాధి పనికి మేము కొలతలు ఇస్తామని మేము వార్డ్ నెంబర్ ఎందుకు? మరి మాకు కూడా ఉపాధి పని ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చేయండి. మాకు తలా ఒక 7 మందికి తలా కొలతలు ఇస్తాం. మేము ఫీల్డ్ అసిస్టెంట్లమా, వార్డ్ నెంబర్లమా, పాలన చేసుకోలేమా? మేము బీఆర్ఎస్ ప్యానెల్లో గెలిచిన వాళ్ళమా, కాంగ్రెస్ ప్యానెల్లో గెలిచినాం. మాకు సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఇది ఎక్కడ దాకైనా ఆగేది లేదు. దీని ఉద్యమం సాగుతూనే ఉంటుంది. మాకు గ్రామ పంచాయతీలో నిధులు ఏమొచ్చినాయో మాకు చెప్పాలి, మేము తీర్మానం చేయాలి. గతంలో మహిళా బిల్డింగ్కు పెట్టమని చెప్పినాం, ఇప్పటిదాకా నెల అవుతుంది తీర్మానం పెట్టలేదు. మేము మెజార్టీ ఉన్నాం. మేము ఏమనంటే మేము వార్డ్ నెంబరే తప్పుదో పట్టిస్తున్నాం. మేమేం చేస్తున్నాం చెప్పండి? ఇంక అడ్డుకునేది ఎవరు సార్? ప్రజలకి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇక్కడ ఉన్న వార్డ్ నెంబర్లంతా మా వాళ్ళే ఉన్నారు. వీళ్ళిద్దరు ఏకమై అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటారు సార్? ఉప సర్పంచ్ అడ్డుకుంటారు. చెప్పాలి కదా మాకు సమాధానం చెప్తే కదా మాకు అర్థమయ్యేది. అంటే తండ్రి లాంటోడు, మాకు ఒక ఊరికి తండ్రి, మీ పిల్లలం,
మాకు ఏదన్నా చేయాలి కదా, మేమేం చేసే చెప్పింది వినాలి కదా. ఇలా జరుగుతుంది సార్. దయచేసి ఇది రాష్ట్రం అంతంగా ఇది కావాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ సభను ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే ఈ వార్డ్ నెంబర్లు చెప్తున్నారో అలాంటిది ఈ రోజు వరకు 2 నెలలు దాటినా ఇప్పటి వరకు మేము బిల్లు లేపలేదు. ఏదైతే పాత బకాయి మయూరి బిల్ ఏదైతే పాత బకాయి ఉందో పై ఆఫీసర్లు చెప్పడం వల్ల ఆ పాత బకాయిని 1,75,000 మయూరి బిల్ని పే చేయడం జరిగింది. అలాగే మన ఈ శానిటైజర్ వర్క్ మీద కొన్ని డబ్బులు లేపడం జరిగింది. అవి మాత్రం తప్ప ఇంకా మిగతా ఏ బిల్లు లేపలేదు. ప్రతిదీ మేము పాత బకాయి మయూరి ఎలక్ట్రానిక్ ఉందని గత మీటింగ్లో చెప్పినాం. ఆ మినిస్టర్లో కూడా రాయడం జరిగింది, అన్నీ రాయడం జరిగింది. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది మాత్రమే. కొందరు వార్డ్ నంబర్లు చెప్పడము, వీళ్ళ మీద నిందలు లేపుదామని చెప్పడము, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవి మాత్రమే. ఇలాంటి బిల్లులు ఏమైనా లేపాలనుకుంటే గ్రామ పంచాయతీ పెయింటింగ్ వేసినాం, అవన్నీ మేము బిల్లులు వేస్తుండే. ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళకి చెప్పకుండా ఏ బిల్లులు తీసుకోవద్దు అన్నట్టు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశపూర్వకంగా గ్రామాన్ని మన హయాంలో సర్పంచ్ హయాంలో అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడానికి మాత్రమే కొందరు వార్డ్ నెంబర్లు చేసే ప్రయత్నాలు. కొన్ని మన వర్కర్ల మీద ప్రతిసారి వర్కర్ల మీద పడతారు. వర్కర్లు ఎంత అని వర్క్ చేస్తారు, ఉదయం లేస్తారు, ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. నువ్వు ఏం వర్క్ చేస్తున్నావు అనుకుంటా ఊరికి వర్క్ చేయకుండానే గ్రామ పంచాయతీలో మొత్తం డ్రైనేజ్లు క్లీన్ అయినాయా, వాళ్ళ మీద ఎగబడతారు. వార్డ్ నెంబర్లు ఇప్పుడు మాకు చెప్పాలి, ప్రతిసారి ఎంతమంది వార్డ్ నెంబర్లకు చెప్తారు వర్కర్ల విషయం. ఒక్క వర్కర్ విషయంలో ఒక రోజు ఏ వర్క్ ఎంత చేసినాం అనేది ఒక్క వార్డ్ నెంబర్ 8-9 వార్డ్ నెంబర్లకు చెప్తారా? ప్రతి వార్డ్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఇవన్నీ అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడం మాత్రమే కొందరు 1-2-3 చేసే ప్రయత్నాలు. ఇది 1.75 ఏదైతే మీరు బిల్ సబ్మిట్ చేశారో అది ఎక్కడి నుంచి వచ్చింది? అది 15th ఫైనాన్స్ మనకు రావడం వల్ల వాళ్ళకు పాత బకాయి ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పాలన ఉందో గత సర్పంచ్లు దిగిపోయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఏదైతే ఉందో అవన్నీ పెండింగ్లు ఉండడం వల్ల ఇవన్నీ ఒకసారి పెండింగ్ మొత్తం మన 15th ఫైనాన్స్ డబ్బులు రావడం వల్ల దాంట్లోకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. చేశాం, మొత్తం చెప్పడం జరిగింది, వాళ్ళకి బిల్లులు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది, చెప్పినాం. లాస్ట్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ రాగానే వీళ్ళకి పే చేయడం జరిగింది. అది చెప్పడం ఇది కావాల్సని పర్టికులర్గా ఇద్దరు వార్డ్ నెంబర్లు కలిసి ఆడిన డ్రామా ఇదంతా. ఇప్పుడు ఏదైతే మీరు సతీష్ అంటుర్రో పాపం వాళ్ళు మిగతా వార్డ్ నెంబర్లకు కూడా తెలియదు మేము ఎందుకు లేస్తున్నాం ఏం చేస్తున్నాం, వాళ్ళకు కూడా తెలియదు పాపం. వాళ్ళు ఆయన రా అని గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతారు. సర్పంచ్ అనేటోళ్ళు ఊరు మొత్తం తిరుగుతారు. ప్రతిసారి ఆ వార్డ్ నెంబర్ ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కాదు. ఒక వర్కర్ ఒక మోరీ తీస్తున్నట్టే ఆడపోయి అబ్జర్వ్ చేస్తాడు, మోరీ తీస్తుండా లేదా అనేది చూస్తాడు. దానికి కూడా వార్డ్ నెంబర్లు వాడని నేను రావాలి, మేము చెప్పాలి, మాకు ఎందుకు చెప్తలేవు అనుకుంటా ఆర్గ్యుమెంట్ చేసుకుంటా వర్కర్ల మీద మా మీద దురుసుగా ప్రయత్నించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. మా దగ్గర కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ జీపీ అనేసి ప్రతి గ్రూప్ పెట్టుకున్నాం. ప్రతి రోజు వర్క్ అయ్యేది ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ గ్రూప్ లో ప్రతిదీ పెడుతున్నాం. 2 నెలల్లో అసలు ఎంత క్లీన్ చేయాలో అంత ఎక్కువనే వర్క్ చేసే వాళ్ళు, అంత హార్డ్ వర్క్ చేసుకుంటా కూడా మళ్ళీ వాళ్ళపైన ఏడిపించడం కానీ వాళ్ళని సతాయించడం కానీ మేము వార్డ్ మెంబర్స్ కదా అనేసి వాళ్ళపైన చూపించడానికి ఇదంతా. నేను కూడా పార్టీలు వేరు, పార్టీ అనేది వ్యక్తిగత విషయము. కాకపోతే ఈ పార్టీలన్నీ తీసుకొచ్చి మన విలేజ్ని డెవలప్ చేసుకోకుండా ప్రతిదానికి అడ్డుపడడం వల్ల అందరికీ డిస్టర్బ్ అవుతుంది. రేపు అనేది గ్రామ సభ ఉంది, ఆ రోజు రేపు గ్రామ సభలో ప్రజలు అనేది ఏ నిర్ణయం తీసుకుంటే మేము కూడా దాన్ని ఫాలో అవుతాము. వీళ్ళందరూ మేము మాకు వార్డు మెంబర్స్ చెప్పాలని కంపల్సరీ అంటున్నారు కాబట్టి ప్రతి వార్డు ఎవరి వార్డులో వాళ్ళు చేసుకుంటే మాకు ఇంకా సంతోషకరమే. మాకు కూడా ఏం పని పాట లేకుండా మేము తిరుగుతలేదు. పబ్లిక్కి మనం వాళ్ళు ఏదైతే నమ్మకంతో మనం నిల్చోబెట్టిరో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మార్నింగ్ 9 o'clock వర్కర్స్ నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా వాళ్ళతో వర్క్ చేయిస్తూనే ఉన్నాం. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో పబ్లిక్ కూడా ఇందులో 200 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దీన్ని రేపు గ్రామ సభలో పబ్లిక్ ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా ఏ తీర్పిస్తారో ఆ తీర్పుని బట్టే మేము నిర్ణయిస్తాము. దీంట్లో ఎటువంటి రాజకీయాలు కానీ రుద్దడం కానీ దీని వల్ల ఏమవుతుందంటే గ్రామ ప్రజలకు అందరూ కూడా ఇబ్బందికరమైన విషయమే. ఇప్పుడు వాళ్ళు ఒక జీపీ మెంబర్స్ అందరం అన్నప్పుడు మనం అందరం కూడా గ్రామానికి సర్వీస్ చేయడానికే వచ్చినాము, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. సో రేపు గ్రామ సభలో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తే దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. మా పాలన అనేది గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీరు ప్రజలను అడగచ్చు, ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రజలు చెప్పాలి. ప్రజలకు మంచి పాలన అందిస్తలేమంటే
వాళ్ళ మేరకు మేము ప్రతి పని వాళ్ళ మేరకి చేస్తూనే ఉన్నాం. డైలీ మనం ఏదైతే ఏ రోజునైతే మేము హ్యాండ్ ఓవర్ చేసిరో అప్పటి నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా కంటిన్యూ పని నడుస్తూనే ఉంది. ఏదో ఒక పని, ఏదో అభివృద్ధి పని నడుస్తూనే ఉంది. మాకు ఇంకా ఫండ్స్ ఏం రాలేవు. ఉన్న 15th ఫైనాన్స్ ఏదైతే 2 లక్షలు వచ్చినాయో ఆ పాత బకాయి పై ఆఫీసర్లు చెప్పడం వల్ల పాత బకాయి పే చేయమన్నారు, చేసినాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.